సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఇన్ కేస్ నేను చెప్పాను ఫస్ట్లోనే అమ్మకి, ఒక సూపర్ స్టార్ అంటే ఒక పెద్ద హీరోయిన్ కొంత ఫ్యాన్ బేస్ ఉంది అమ్మకి అని చెప్పి చెప్పాను లేదా? బలైన మొదటి క్యాండిడేట్ వీడే అవునా? ఆ ఫ్యాన్ బేస్ కి. వై? అంటే ఎక్కడికి ఫోటోలు వెళ్ళినా కూడా తీయాల్సింది. ఫోటోలు తీయాల్సి వస్తుంది కదా. నాతో వీళ్ళు మాల్స్ కి రావడం మానేశారు, నన్ను షాపింగ్ కి తీసుకెళ్ళడం మానేశారు, నాతో సినిమాలకి రారు, షికార్లకి రారు. నాయగరా ఫాల్స్కి వెళ్ళినప్పుడు నాయగరా మళ్ళీ కావాలంటే ఎప్పుడన్నా చూసుకోవచ్చు మేడం, మీరు ఒకసారి ఇటు తిరగండి మీతో ఫోటో తీసుకుంటామని వీడితో ఫోటో తీయించారు అక్కడ కూడా. అక్కడ కూడా సో అప్పటి నుంచి వీళ్ళు నాతో రావడం మానేశారు. పాపం, Yeah. ఎందుకు ఇంత క్రేజ్, ఎందుకే కొంచెం తగ్గించుకోవాలి మనం కూడా. మనం తగ్గించుకుందాం అయితే, వద్దమ్మా మనకింత. లేదు, క్రేజ్ ఇస్ డిఫరెంట్ ఫర్ ఎనీ ఫ్యాన్. వాళ్ళకి అది ఒక పెద్ద మూమెంట్ లైఫ్లో. నేను యూజువల్లీ ఎవరైనా ఫోటో అడిగినా, ఆటోగ్రాఫ్ అడిగినా సరే 99.9% ఐ నో నెవర్ సే చెప్పరు. నో. సూపర్. నేను అక్కడ నుంచొని ఆ మూమెంట్ని వాళ్ళకి అందించి వెళ్తాను. గ్రేట్. I respect my audiences, I respect my fans, I respect my followers, and whoever says that, you know, ma'am, we genuinely love you so much, I love them too. ఇంకో 2-3 years ఆగితే మనోడికి మీరు తీయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 100%. ఏంటిది? I'm waiting for that వాళ్ళు moment. కూడా ఫస్ట్ వీడి దగ్గరకు వచ్చి నెక్స్ట్ దాని తర్వాత Yeah. అక్కడ కూడా. No, no. ఇన్ కేస్ అమ్మ ఇంత అందంగా ఉంటారు కదా ఆకాష్, ఒకవేళ అమ్మ హీరోయిన్ అవ్వలేకపోయారు అంటే ఇష్టం లేక ఆమెకి, ఇన్ కేస్ హీరోయిన్ అయితే ఈ హీరోయిన్ పక్కన అయితే బాగుంటారు, అమ్మ మంచిగా ఏ ఉంటారు. హీరో పక్కన పేరు అంటే ఏ హీరో పక్కన ఏ హీరో పక్కన చెప్తావు? ఇది మళ్ళీ అడిగారు, ఇది ఒకసారి అడిగినట్టు. I don't think I'm like అంటే ఆకాష్ ఒకవేళ మేబీ హీరోయిన్ అని అనను కానండి, ఫీల్ గుడ్ అంటే చూస్తే బాగుంటుంది. అదే homely heroine. హోమ్లీ. స్నేహ గారి లాగా. మేము ఏదో ఆ టాపిక్ అవాయిడ్ చేద్దాం అనుకుంటుంటే ఆయన ఇంకా అదే. డీప్ గా వెళ్తున్నారు. నాగార్జున గారు సూపర్. కస్ నాగ్ ఇస్ గ్రీకు వీరుడు ఫర్ ఎనీబడి. ఆకాష్ కి ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది అనుకుంటారు మీరు? ఆకాష్ కి హీరోయిన్ మేము ఈ మధ్యలో 1 minute మ్యూజిక్ ఒకటి చేసాము, 1 Okay. minute రీల్. చాలా బాగా రీచ్ అయింది అది. సో పాయల్ ఇస్ గుడ్. పాయల్ రాజ్పుత. పాయల్ బాగుంది. Hmm. నాకు మృణాల్ ఓకే. చాలా మన రీసెంట్ సీతారామం సీతారాం. మృణాల్ చాలా బాగుంటుందని అనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఓ సమంత అక్కడ మనోడు. హీఈస్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ సమాంతా ఐ బిలీవ్. ఓకే. యా, చూద్దాం, అంటే డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్. ఎవరి పక్కనైనా బాగుండేలాగా ఉండాలి. అంటే మేము ఏ పాట పాడినా కూడా ఎవరికైనా సూట్ అవుతుంది. నేను ఎవరికైనా డబ్బింగ్ చెప్తే యునో ఎవరికైనా సరే సూట్ అవుతుంది. heroine అలాంటి కూడా- వాయిస్ అని ఎలా అయితే ఆ క్వాలిటీ గురించి మాట్లాడతారు. ఆ want my son to become- హీరోయిన్ కూడా అమ్మే డబ్బింగ్ చెప్తారు, చూసుకో. ఇది No. నువ్వు చేసి- నేను చేయనప్పుడు ఏంటండి అంటే నా ఉద్దేశం, ఇప్పుడు నేను ఒక హీరోయిన్ యాక్ట్ చేస్తుంటే ఆవిడ వాయిస్ కూడా నువ్వు ఉంటే ఇస్n't it weird? Because you said that. You will tell it. డెఫినెట్లీ 200%. ప్రాబ్లం ఏంటంటే నేను సినిమాకి నువ్వు చెప్పలేను, నాకు ఇంకో దారి లేదు. అది Because you said that. ఆవిడకి ఏదో టైంలో నన్ను స్క్రీన్ మీద చూసి డబ్బింగ్ స్టూడియోలో వేడిగా అనిపిస్తుంది, నేను చెయ్యనని వెళ్ళిపోతుంది స్టూడియో నుంచి. అలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకుంటావా ఏంటి? ఏదో చేస్తా కానీ నాకు కూడా దారులు ఉన్నాయి. ఏ పోరా, ఆకాష్ లవ్ స్టోరీ చెప్పాడా మీకు? నాకు చెప్పారు నిన్న. మీరు ఒక రాయేస్తున్నారు, నాకు అర్థమైంది. వాటి లవ్ స్టోరీస్ అన్ని నాకు తెలుసు. అది అది ఇది బెస్ట్. నేను చాలా చాలా ప్రిపేర్డ్ గా వస్తాను ఇంటర్వ్యూస్, నాకు తెలుసు కాబట్టి వీటి గురించి. ఆకాష్ లవ్ స్టోరీస్ అన్ని నాకు తెలుసు. అందుకే మీకు చూడాల్సి- ఎందుకు చెప్పారు చెప్పండి? వద్దొద్దు, మీరు ఇట్లాంటివి ప్రాంక్స్ చేయలేరు. పర్లేదమ్మా, నేను తీసుకుంటా. ఒక ట్రయాంగిల్ రా, మ్మ్. ఇంకో 2. ఓ 3. నాకు 2 చెప్పాడు, ఆ 3 చెప్పలేదు మేడం. లేదు, ఇవన్నీ చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు అయిపోయాయి. పెద్దోడు ఇప్పుడు కూడా Third class చిన్నపిల్లాడిని లోనే నేను. అన్ని చూసేసినప్పుడు ఇప్పుడు టీవీగా ఏం చేస్తాడు అదే చేస్తున్నాడు ప్రస్తుతానికి. టీవీలో నన్ను నేను అమ్మ చూసుకుంటా. అలాగే చెప్పేసిందమ్మా. అంతే, అంతే. ఈ డైలాగ్ నాకు 3వ క్లాస్ నుంచి వస్తుంది. అవునా? సో సో నౌ హీస్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఓకే. యా, బాధగా ఉంది. ఆకాష్ నీకు లవ్ మ్యారేజ్ ఇష్టమా, అరేంజ్ మ్యారేజ్ ఇష్టం? అమ్మ ఇంటర్ఫియర్ కాకుండా ఉంటే లవ్ మ్యారేజ్ ఇష్టం. ఓకే. అమ్మ ఇంటర్ఫియర్ అయితే అరేంజ్ మ్యారేజ్ కూడా పర్వాలేదు. అమ్మ ఎలా అయినా అరేంజ్ ఇంటర్వ్యూ మ్యారేజ్ అంటే అమ్మ ఇంటర్ఫియరెన్స్. అవ్వకపోతే అనుకోవచ్చు. అదే పెళ్లి చేసుకుంటే చాలు, చాలు. అమ్మాయిని చేసుకుంటే చాలు.
See, అంటే ఈ మధ్య Enough. Let's go. అయిపోయింది ఇంకా. Let's go. ఏం పర్లేదు Let's go రా. మారితే యూ నెవర్ నో. Shut up. No. మరి నేను ఇంకా చిన్నపిల్లాడిని. Stop it, Ray. చిన్నపిల్లడు అని గుర్తు చేయొద్దు. Yeah, I know. చదపో ఇంకేమని చెప్పు పూర్తి. ఓహో చెప్పు. ఇంత పెద్ద కాలీఫ్లవర్. అమ్మో. నేను కొన్ని నేమ్స్ ఇస్తాను మీకు, మీరు జస్ట్ డబ్ మ్యాచ్ చేయండి. నేనా? యా, ఆకాష్ కనుక్కొని రాసేస్తాడు అక్కడ. కానీ యా, బోర్డు పెట్టేసి. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి అనమాట. మమ్మీ చేసి చెప్తారు. అంటే మమ్మీ ఆల్రెడీ తెలుసు కదా, ఏదైనా చెప్పచ్చా? మీ ఇష్టం. ఓకే. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వేం మాట్లాడావు? ఇంటర్వ్యూలో మాట్లాడారు కదా. మహానటియా? మహానటియా? అమ్మో. 1 down. ఎస్ నేను గెస్సింగ్ లో కింగ్. ఎస్. 3 ముక్కలాట, 5 ముక్కలు, 6 ముక్కలాట. 6 పదాల 6 అక్షరాలు. 1 2 ఫస్ట్ 3. నువ్వు పాడుతున్నావు. మాకు అర్థమైంది కాదని. ఇంకోటి ఎవరు చూపించండి. చెప్పట్లేదు నువ్వు. What did I do? నువ్వు ఇచ్చిన ఒక్క క్లూతో ఎలా చెప్పలేరమ్మా? నేను ఒక్క క్లూ కాదు, నేను చాలా క్లూస్ ఇస్తున్నాను. ఓసారి మాట్లాడుకోండి. నువ్వు యు ఏడుస్తున్నారు. ఇది యాక్టింగ్ నిజం? నిజమే. సరే అర్థం కావట్లేదు. వెయిట్. ఓకే. 3 ఫస్ట్ 3 లెటర్స్. పాడుతా తీయగాను. పాడుతా తీయగానే సినిమారా? ఇదిగో నేను పేపర్ పెట్టి జడ్జిమెంట్ ఇస్తున్నట్టుగా నువ్వు ఎన్టీఆర్ ఏనర్లా అలా ఎందుకు ఇలా ఓ మైక్ పట్టుకోవచ్చు? మైక్ ఏది? అమ్మా మైమమ్మా, ఇట్లా పట్టుకుంటే మైక్ ఇలా పట్టుకున్న మైక్. మైక్ ఇలా పట్టుకుంటే పాడుతా తీయగా అనేస్తావా నువ్వు? లేదు, పాడటం అని అర్థమైంది కదా. yes. నువ్వు అలా అంటే నువ్వు ఏదో చెప్తున్నావు. నేను ఎన్టీఆర్ గారి స్టైల్లో యాక్ట్ చేశానని కాంప్లిమెంట్ మిస్ అయ్యేదాన్ని కదా. yes. సూపర్. ఇప్పుడు నేను రాయలేదు. అమ్మో, అమ్మో, పువ్వు వాడిపోయింది. గులాబీ. వావ్, ఎవరండి ఇచ్చింది? ఓకే, అది నేనే తుంచాను. అబ్బా సర్లే, ఓకే. యా, నెక్స్ట్. అమ్మా నాన్న. చిచి, అమ్మ కొడుకు. అమ్మ నాన్న. కొడుకు. అమ్మ నాన్న. ఓకే. అమ్మో, ఇన్ని షేడ్స్ ఉన్నాయా? అమ్మ నాన్న తమిళమ్మాయి. అబ్బో, తమిళమ్మాయి జీవితంలో కానీ ఆకాష్, నాలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటో తెలుసా? ఎంత బర్స్ట్ గా యాక్ట్ చేసినా కూడా నువ్వు గెస్ట్ చేయగలుగుతున్నావు. డంప్ షాట్స్ లో నెక్స్ట్ నువ్వే నా పార్ట్నర్. అది నా క్వాలిటీ అమ్మా. నీ క్వాలిటీ గురించి చెప్తున్నాను. ఇంత ఫాస్ట్ గా చెప్పేస్తున్నాడు ఆకాష్. నేను ఓ కొంచెం మై గాడ్. తరతరాలుగా చూసిన యాక్టింగ్ కదా. ఓకే, ఆఫ్ ఇది కొంచెం కోర్స్. ఎక్స్ట్రా. సిగ్గుపడు. విల్లు. క్వీన్. నీ తలకాయ. ఓ మ్యారీడ్. ఇంతకంటే నేను Married. చూపించలేను. మ్యారీడ్. రామ్. సీత. సీతారామ. సీత. సీతమ్మ వాకిలి సినిమాలు చూసి. SC. కాదు నువ్వు వేసింది నాకు. ఇంతకు అదేనా మేడం? సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టే. అరే, ఇట్లా చెప్తుంటే వాకిట్లోనా? ఓకే. ఏమండి అలా అనిపించలేదా? అనిపించలేదా అలాగా? 27 years మేడం. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, లాక్డౌన్లో మొత్తం అదే సాంగ్. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ.
ఆ సాంగ్ వింటూ బతికేసాం అనుకోండి, అది వేరే విషయం. ఆ పాట వింటూ 30 రోజులు కాదు 2 సంవత్సరాలు గడిపేసాం మనం లాక్డౌన్ యా, యాక్చువల్లీ. ఒక సాంగ్కి అన్ని 100 మిలియన్స్. యా 300+ మిలియన్ వ్యూస్ వచ్చినటువంటి పాట, వన్ ఆఫ్ ది టాప్ హిట్స్ గా యూనో. ఈరోజు ఏదో ఇంటర్వ్యూకి వచ్చినట్టు లేదు, ఎన్ని నిమిషాలు వచ్చిందో, ఎన్ని గంటలు వచ్చిందో, అదే. ఫుటేజ్ ఎలా కట్ చేస్తారో మీరు ఎలా. ఎంత కట్ చేస్తా మీకు ఎలా అనిపించింది? అంటే నా కాంటెంట్ ఉండాలంటే ఆకాష్ని కట్ చేయాలి, ఆకాష్ కాంటెంట్ ఉండాలంటే నన్ను కట్ మా చేయాలి. ఆకాశం అయితే కట్ చేయం మేము. థ్యాంక్ యూ సో మచ్. ఇంత లెంగ్ది ఇంటర్వ్యూ ఇవ్వడం ఈ మధ్య కాలంలో ఫస్ట్ టైం. Yeah. సో థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి మేడం. ఓహో అమ్మ చూపులో ఒలికి జాలి నువ్వులే, ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలి, నాన్న వేలితో నడిపే ధైర్యమే నీదే, నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలి, దయగలిగిన దేవుడే మనలను కలిపాడులే, వరమొసగి దేవుడికి నేనేం తిరిగి ఇవ్వాలి, ఏదో ఇవ్వాలి కానుక, ఎంతో వెతికాను ఆశగా, ఏది నీ సాటి రాధిక అంటూ అలిశాను పూర్తిగా, కనుకే మళ్ళీ మళ్ళీ జన్మనెత్తి నిన్ను చేరనా, నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా. నీ భక్తుడు. ఏంటలా కూర్చున్నారు? భక్తుడు మీ పాటకి భక్తుని అయిపోయాను. కళ్ళు తెరిచి చూస్తే పైన ఎవరు లేరు ఏంటి? కింద టోటల్ బ్లాంక్. ఇక్కడ ఇంతవరకు ఉండాలి కదా, ఏడు మనుషులు అయిపోయాడు. మీ భక్తుని అయిపోయాను మీ పాటకి. అబ్బా, మీ వంశాంకురం, అమ్మో అమ్మో అమ్మ బాబోయ్, వంశానికి ఒక్కడు. అంత తెలుగు రాదు. అంత పెద్ద మాటలు కాదు కానివ్వండి, వాడిలో కూడా టాలెంట్ ఉంది. సో ఐ వాంట్ హిమ్ టు. బిగ్ స్క్రీన్ మీద చూడాలి. యా, సూపర్. సునీత గారు అబ్బాయి అంటే ఎవరు కాదంటారు అసలు ఫస్ట్? ఎవరు కాదంటారు కాదు, స్టాప్ ఇట్. Hmm. ఎవరు కాదంటారు అని కాదు, ఎంత డెడికేషన్తో పనిచేస్తామో అంత బాగా యాక్సెప్ట్ చేస్తారు జనాలు. Yeah. ఎంత సిన్సియర్గా ఉంటామో, ఎంత ఆనెస్ట్గా ఉంటామో అంత బాగా ఆదరిస్తారు జనాలు. సో హీ హ్యాస్ దట్ క్వాలిటీ, కాబట్టి ఐఎమ్ ష్యూర్ దట్ he'll be a successful star one day, successful artist one day. సూపర్. నిజంగా తెలుగు ఆడియన్స్ ఇప్పటి వరకు సునీత గారిని ఎంతగా ఆదరిస్తున్నారు, ఎంతగా ప్రేమిస్తున్నారు, ఎంతగా ఆరాధిస్తున్నారు మనందరికీ బాగా తెలుసు. అండ్ యాజ్ అ సింగర్గా, యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేని ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు మేడం. డెఫినెట్గా ఆకాష్ని బిగ్ స్క్రీన్ మీద తొందరలో చూస్తాం. అండ్ డైరెక్టర్స్, సో కట్అవుట్ ఉంటే చాలు, కంటెంట్ మన దగ్గర ఉంది అనే డైరెక్టర్స్కి ఇక్కడ అమ్మో ఉన్నాడనమాట. సో డెఫినెట్గా ఒక మంచి డెడికేటెడ్గా సునీత గారి ఫ్యామిలీ నుంచి తొందరలో ఒక మంచి హీరో అని చెప్పట్లేదు, ఒక మంచి యాక్టర్గా తనకి అవ్వాలని ఇంట్రెస్ట్ అని మేడం చెప్పినప్పుడు నిజంగా కొంత నాకు కూడా హ్యాపీ అనిపించింది. ఎవరైనా కానీ చెప్తారు, ఓ మా ఇంటి నుంచి ఒక స్టార్ వస్తున్నాడు, ఒక హీరో వస్తున్నాడు, ఇవన్నీ ఉంటాయి. బట్ మీరు అలా చెప్పలేదు. ఐ వాంట్ బికమ్ ఏ యాక్టర్. సౌండ్స్ గుడ్. డెఫినెట్గా మంచి యాక్టర్ అవ్వాలాక సూన్ మేమందరం కూడా బిగ్ స్క్రీన్ మీద చూడాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అడగగానే యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్, నాకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చినందుకు, నన్ను ఇంత ర్యాగింగ్ చేసినందుకు. ఓ మేమా 27 అని చెప్పి అసలు నన్ను బాగా ర్యాగింగ్ చేసి, చలో థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ, ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీబడి ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. బై. Yes. I'll take this.